వాక్యంలో చూసినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయం 3 నుంచి 4 వరకు మనం చదువుకుంటే ఇక్కడ ఒక మాట వ్రాయబడింది. మత్తయి సువార్త 18:3 నుంచి 4 వరకు మనం చదువుకుందాం. ఇక్కడ మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఈ వాక్యంలో మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఈ వాక్య భాగంలో మరి దేవుడు స్వయంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన నోటితో పలికినటువంటి మాటగా మనం చూస్తూ ఉంటాం. ఈ వాక్యంలో మరి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అని అంటే మార్పు చెందిన బిడ్డలు అని ఉంది. ఇక్కడ మార్పు చెందిన బిడ్డలు, మార్పు నొందిన బిడ్డలు, ఈ రెండిటికి తేడా కనుక మనం చూసినట్లయితే మార్పు నొందిన బిడ్డల వంటి వారైతే అంటే దేంట్లో నుండి మార్చబడాలి, దేంట్లో నుండి మనం తప్పిపోతున్నాం, దేంట్లో నుండి మనం మార్చబడాలి. ఈ విషయాన్ని కనుక మనం చూస్తే దేవుని యొక్క లేఖన భాగాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఏంటంటే మార్పు ఎప్పుడు చెందుతామంటే దేవుని వాక్యాన్ని అనుసరించినప్పుడు మార్పు చెందుతాం. దేవుడు నీకు ఏ వాక్యం చెప్తుందో ఆ వాక్యాన్ని అనుసరించే వారంగా మనం ఉండాలి. ఇక్కడ కూర్చున్న వారిని నేను అడుగుతున్నా, ఎంతమంది దేవుని వాక్యాన్ని అనుసరించి బ్రతుకుతున్నారు? ఎంతమంది దేవుని కొరకు బ్రతుకుతుంటున్నారు? మార్పు మనం ఎప్పుడు చెందుతామంటే దేవుని యొక్క దైవ లక్షణము, క్రీస్తు యొక్క దైవ లక్షణం మనకు తెలిసినప్పుడు మాత్రమే మనం మార్పు చెందుతాం. ఎందుకంటే ఆయనలో సుస్పష్టంగా ఆ మార్పు సార్వత్రిక సంఘానికి, సమస్త మానవాళికి మరి 2020 సంవత్సరాల క్రితము దేవుడు మరి ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి మరి చూపెట్టడం మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మీరు మార్పు నొందిన బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఎందుకు మార్పు చెందాలి? నువ్వు ఒకసారి క్రైస్తవంలోకి వచ్చినాక, ఒకసారి దేవుని దగ్గరికి వచ్చినాక, ఒకసారి నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చినాక మనం ఆశించేది దేవుని దగ్గర నుంచి ఏంటంటే మనం భూమి మీద ఆశీర్వదించబడాలి. రెండవది ఏంటంటే పాపాన్ని విడిచిపెట్టాలి. మూడవది ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఎవరు వెళ్తారు పరలోక రాజ్యానికి అంటే క్రీస్తు స్వభావము. ఎవరైతే క్రీస్తు స్వభావము ధరించుకుంటారు, ఇక్కడ అదే చెప్పబడింది ఏంటంటే మార్పు నొందిన బిడ్డలు. ఎవరు మార్పు నొందిన బిడ్డలు అంటే మనం క్రీస్తును కలిగి ఇంకా పాత జీవితంలో ఉంటే మనం మార్పు నొందిన బిడ్డలం కాదు. క్రీస్తుకు దేవుని నమ్ముకొని ఇంకా లోకాశలను ప్రేమిస్తే మార్పు నొందిన బిడ్డలం కాదు. దేవుని వాక్యము ఏదైతే మనకు చెప్పబడుతుందో దాని ప్రకారం మనము జీవించాలి. ఎందుకంటే నీ అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే, విశ్వాసుల యొక్క అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే దేవుడు ఉన్న చోటుకు మనం కూడా వెళ్ళాలి. అది దేవుని సుస్పష్టమైనటువంటి ప్రణాళిక ప్రతి ఒక్కరి పట్ల. అయితే మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే క్వాలిఫికేషన్ ఏంటి? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మరి దేవుడున్న స్థలానికి వెళ్ళాలంటే మనకున్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే పాపాన్ని విడిచిపెట్టాలి, రక్షణను అనుసరించాలి. అయితే ఈ రక్షణను అనుసరిస్తున్నటువంటి క్రమంలో దేవుడు ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదిస్తూ వస్తుంటాడు. అది ఆర్థికంగా అయితేనేమి అనేక రీతులుగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. కానీ నువ్వు ఆశీర్వదించబడుతున్నటువంటి క్రమంలో మనము లేని స్థితిలో నుంచి దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకొస్తున్నటువంటి క్రమంలో మనము దేవుని దగ్గరికి వెళ్ళి ఏదైతే నేర్చుకుంటున్నామో, దేవుని నుంచి ఏది పొందుకుంటున్నామో దాని ప్రకారము మనము జీవించే బిడ్డలంగా ఈ భూమి మీద మనం జీవనం సాగించాలి. దేవుడు నువ్వు ఆత్మీయతలో ప్రతిరోజు కూడా ఎదుగుతున్నటువంటి తరుణంలో దేవుడు ప్రతి ఒక్కరి పట్ల మరి ఎన్నో ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థికమైనటువంటి విషయాలను అనుకుందాం. ఒకవేళ మనం ఆర్థికంగా ఆశీర్వదించబడాలని కోరుకుంటే దేవుడు 100కు 200% కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అయితే ఎప్పుడైతే దేవుడు నిన్ను ఆర్థికంగా లేకపోతే ఉన్నతమైనటువంటి స్థితిలో నిన్ను చేరిస్తే మరి ఇక్కడ వచనంలో చూద్దాం, 4వ వచనంలో ఏమనుందంటే కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడే పరలోక రాజ్యంలోకి
గొప్పవాడంట. ఎందుకు తగ్గింపు గురించి ఇక్కడ వాక్యం చెప్తుందంటే, తగ్గింపు స్వభావము క్రీస్తు స్వభావము. ఎందుకంటే ఆయన సాత్వికుడు గనక ఆయనలో సాత్వికత మనం కూడా అనుభవించుకొని మన జీవితంలో బ్రతకాలి. ఎందుకంటే మరి బైబిల్లో మనం చూస్తే మరి సౌలు రాజు గారిని మనం చూస్తే మరి ఆయన జీవితంలో మరి ఆయన సౌలు రాయల్టీగా పొడవుగా ఉండేవాడుగా మరి బైబిల్ చెప్తా ఉంది. మరి సౌలు గారిని దేవుడు రాజుగా నిర్ణయించినప్పుడు, సౌలు గారిని దేవుడు రాజుగా పట్టాభిషేకం చేసినప్పుడు, సౌలు గారిని ఏర్పాటు చేసుకొని ఒక రాజ్యం మీద ఆయనకు అధికారాన్ని అనుగ్రహిస్తున్నటువంటి తరుణంలో సౌలు గారి యొక్క వయసు ఎంతో తెలుసా మీకు? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలలో దేవుడు ఆయనను ఎంత ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళిందంటే మరి ఆయన ఊహించి ఉండకపోవచ్చు. ఎందుకంటే దేవుని ప్రణాళిక ఆ రీతిగా ఉంటుంది. దేవుని ప్రణాళికలోకి నువ్వు రావాలి అంటే దేవుని దగ్గర నమ్మకత్వం కలిగి ఉండాలి. సౌలు గారు ఒక దేశాన్ని పరిపాలించే రాజుగా మరి దేవుడు అభివర్ణించడానికి కారణం ఏంటంటే మరి దేవుడు మరి ఆ బిడ్డను మరి ఆయన ఉన్నతమైనటువంటి స్థితికి దేవుడు తీసుకొస్తున్నటువంటి తరుణంలో మరి ఆయనకున్నటువంటి వయసు ఎంత? 30 సంవత్సరాలలో ఎవరన్నా దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి రాగలుగుతారా? 30 సంవత్సరాలలో ఒక దేశ అధినేతగా ఉన్నారా ఎవరన్నా? ఇప్పుడు మనకు తెలిసినటువంటి మనకున్న జ్ఞానంలో లేకపోవచ్చు. సౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 30 సంవత్సరాలుగా రాజుగా పట్టాభిషేకం చేయబడినటువంటి వ్యక్తి ఎన్ని సంవత్సరాలు పరిపాలించిందంటే 42 సంవత్సరాలు రాజుగా మరి పరిపాలించడం మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మరి ఇజ్రాయేల్ దేశాన్ని మరి దేవుని యొక్క స్వకీయులు, దేవుని యొక్క స్వంత ప్రజలను పరిపాలించడానికి సౌలు రాజును నియమించాడు దేవుడు. ఆయన 42 సంవత్సరాలు మరి రాజుగా పరిపాలించడం మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మరి ఆయన ఆ రీతిగా ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. కనుక లూకా సువార్త 14-11 వచనంలో చూస్తే మరి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, తన్ను తాను హెచ్చించుకొని వాడు ప్రతి వాడును తగ్గింపబడతాడంట. దేవుడు ఆశీర్వదిస్తున్నటువంటి క్రమంలో మనము దేవుని నుండి నేర్చుకోవాల్సినటువంటి విషయము ప్రధానముగా ఏంటంటే తగ్గింపు స్వభావము. ఆ తగ్గింపు స్వభావము ఎప్పుడైతే మనకు వస్తుందో ఆ తగ్గింపులోనే దేవుడు ఇంకొక ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తాడు. అది దేవుని యొక్క నియమం. ఆ నియమము చాలా మంది కూడా పొరపాటు పడుతూ చాలా మంది కూడా ఆ స్వభావాన్ని విడిచిపెడతారు. ఎందుకు విడిచిపెడతారు? ఎందుకంటే ఒకసారి ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకున్న తర్వాత దేవుణ్ణే మర్చిపోతారు, దేవుణ్ణే విడిచిపెడతారు. దేవుడు ఒక స్థాయిలో కొన్ని విషయాలలో మనం డబ్బు దగ్గర నమ్మినప్పుడు, లేకపోతే డబ్బు రూపకంలో, ఆస్తి రూపకంలో, లేకపోతే మరి అనేక రీతులుగా దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు చాలామంది, నేను అనేక ప్రాంతాలలో తిరుగుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, మినిస్ట్రీ చేస్తున్నప్పుడు, లేకపోతే పరిచర్యలో మీటింగ్స్లో మాట్లాడుతున్నప్పుడు చాలామంది నా దగ్గరికి వచ్చి ప్రార్థన అడుగుతూ ఉంటారు. ఏంటి ప్రార్థన చేయాలంటే, మాకు ఈ అప్పుల బాధలు ఉన్నాయి, మాకు ప్రార్థన చేయని అడుగుతూ ఉంటారు. ఓకే, అప్పులలో మగ్గిపోవడము దేవుని చిత్తం కాదండి. ఎందుకంటే ద్వితీయోపదేశ ఖండంలో ఏమన్నదంటే, నీవు అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు. ఏంటంట, మనము దేవుని బిడ్డలు ఎవరు అప్పు ఇచ్చేవారిగా ఉంటాం. ఎప్పుడు వస్తుంది ఆ స్థాయి అంటే, దేవుని ఎడల నమ్మకత్వం కలిగినప్పుడు, దేవుని ఎడల మరి నీతివంతమైనటువంటి జీవితం కలిగినప్పుడు, దేవుని ఎదుట నమ్మకత్వం కలిగినప్పుడు దేవుడు మనల్ని పెద్ద విషయాల దగ్గర దేవుడు నమ్ముతాడు. మనం చిన్న దాంట్లో నమ్మకంగా కోల్పోతే పెద్ద విషయాల దగ్గర దేవుడు నమ్మడు. బ్రతికినన్ని రోజులు కూడా అప్పుల ఊబిలోనే కురుక్కుపోయి మనం జీవిస్తాం. అయితే దేవుని యొక్క ధనాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాలను, దేవుని యొక్క సమృద్ధి మనం ఈ భూమి మీద చూడాలి అని ఆశపడితే వినయము కలిగి మనము జీవించాలి. ఎందుకు వినయము కలిగి జీవించాలంటే, క్రీస్తులో గర్వము లేదు, క్రీస్తులో మరి అహంకారము లేదు, క్రీస్తులో దేవునికి విరుద్ధమైన మనసు ఏది కూడా లేదు. కనుక ఆ వినయ మనసు కలిగినప్పుడు మాత్రమే, తగ్గించుకొని జీవించినప్పుడు మాత్రమే దేవుడు మరి ఉన్నతమైనటువంటి స్థితిలోకి మనం వస్తాం. సౌలు గారు కూడా ఆయన జీవితంలో మరి చిన్న వయసులో రాజుగా అయినప్పుడు
మరి దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నాడు. దేవుడు ఏది చెప్తే దాని ప్రకారం నడుచుకున్నాడు. దేవుని దగ్గర మరి వినయము విధేయతగా ప్రదర్శించినటువంటి వ్యక్తిగా సౌలు గారిని మనం చూస్తూ ఉంటాం. అందుకనే లూకా సువార్త 14వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ వాక్యం ఏంటంటే, తన్ను తాను హెచ్చించుకొని ప్రతి వాడును తగ్గించబడతాడు. కొద్ది స్థితిలో పైకి రాగానే మనుషులను లెక్క చేయం. మనుషులు కళ్ళకు కనిపించారు. ఇంకా ఈ భూమి మీద చాలా మందిని చూస్తాం. కొద్ది స్థితిలో పైకి ఉన్నతమైన స్థితికి వచ్చారంటే దేవుని మర్చిపోతారు. మన పరిస్థితులను మర్చిపోయి మనకంటూ మనమే ఒక సామ్రాజ్యాన్ని నిరూపించుకుంటాం, ఏర్పాటు చేసుకుంటాం. అది దేవుని స్వభావము లక్షణం కాదండి. లేఖన భాగాలు చెప్తుంది ఏంటంటే, మరి అదే సాలమోన్ దగ్గరికి వస్తే, మరి దేవుని దగ్గర సాలమోన్ అడిగింది ఏంది? జ్ఞానమే అడిగాడు. దేవుడు ఎందుకు జ్ఞానం అడిగితే ధనాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే, ఆయన నమ్మకత్వాన్ని బట్టి. సాలమోన్ ఏం అడిగాడు దేవుని? ఓన్లీ జ్ఞానమే అడిగాడు దేవుడు. నాకు డబ్బు కావాలి, వీళ్ళందరినీ పరిపాలించడానికి నాకు డబ్బు కావాలని అడగలేదు. ఆయన అడిగింది కేవలము జ్ఞానం మాత్రమే. కానీ దేవుడు ఆయనకి ఏమిచ్చాడు? సంపదలు, సిరి సంపదలు దేవుడు ఆయనకి ఇవ్వడం మనం చూస్తాం. అదే వాక్యం అందుకనే చెప్తుంది ఏంటంటే, లూకా సువార్త, తన్ను తాను హెచ్చించుకొని వాడు ప్రతి వాడును తగ్గింపబడతామట. ఒక స్థాయికి వస్తే నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగితే అంత తగ్గింపు స్వభావము మనము కలిగి జీవించాలి. ప్రియ దేవుని సంగమా, లేఖన భాగాలు చెప్తా ఉన్నాయి ఏంటంటే, తన్ను తాను తగ్గించుకుంటే, ఒకవేళ నీవు ఈరోజు ఉన్నతమైన స్థితిలో ఉన్నావేమో, లేకపోతే తక్కువ స్థితిలో ఉన్నావేమో, నీకు దేవుని యొక్క ఉన్నతమైన స్థితికి రావాలి అంటే నీ జీవితంలో వేసే ప్రతి అడుగులో వినయము కనబడాలి. నువ్వు నడిచే ప్రతి నడవడిలో, నువ్వు తీసుకున్న నిర్ణయాలలో దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకొని నువ్వు తీసుకునే నిర్ణయాల ప్రకారము దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు అంటే లెక్క లేకుండా, దేవుడు అంటే భయం లేకుండా మన సొంత నిర్ణయాల ప్రకారం, సొంత ఆలోచనల ప్రకారం వెళ్తే దేవుని ఆశీర్వాదాలను మనం చూడం. చాలా మందిని చూస్తూ ఉంటాం, అక్రమంగా సంపాదిస్తూ ఉంటారు. త్వరగా ఆశీర్వదించబడాలని ఏదో అక్రమాలు అది ఇది చేసుకొని భయంకరమైనటువంటి స్థితిలో మోసాలు చేసుకుంటూ డబ్బు సంపాదిస్తారు. అది కూడా వారు చెప్తారు ఏంటంటే, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. దేవుడు ఆ రీతిగా ఆశీర్వదించాడు. నువ్వు తగ్గింపు స్వభావము కలిగినప్పుడు మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. మనము దేవునిలో ఎదుగుతున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. నువ్వు ఆత్మీయ స్థితిలో దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? నువ్వు వినే వాక్యము ద్వారా నిలబడినప్పుడు, నువ్వు వింటున్న వాక్యం మీద నీ జీవితాన్ని నిర్మించుకున్నప్పుడు, దేవుని వాక్యపు వెలుగులో నువ్వు వర్ధిల్లుతున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. మరి కొంచెం ఆశీర్వాదాలు పెరగగానే చాలా మంది మరి దేవుడు అంటే లెక్క లేకుండా పోతుంది, మరి లెక్కలేని తనం వస్తూ ఉంది. మరి అట్లా కాకుండా దేవుని యందు నిరీక్షణ కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు వినయం కలిగి మనం ఎప్పుడైతే ఎదురు చూస్తామో, ఎప్పుడైతే బ్రతుకుతామో, అప్పుడు ఒక ఆశీర్వాదం కాదు కానీ 100 ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకి ఇవ్వడానికి వెనుకాడాడు. లూకా సువార్తలో స్పష్టంగా అదే చెప్తుంది ఏంటంటే, తన్ను తాను హెచ్చించుకొని వాడు ప్రతి వాడు తగ్గింపబడతాడంట. ఈరోజు నువ్వు దేవునిలో హెచ్చింపబడాలని కోరుకుంటున్నావా? తగ్గింపబడాలని నువ్వు కోరుకుంటున్నావా? ఒకవేళ నువ్వు హెచ్చించబడాలి అని నువ్వు దేవునిలో కోరుకుంటే, నీవు దేవునిలో ఉన్నతమైన ఆశీర్వాదాల్లో పొందుకోవాలని నువ్వు కోరుకుంటే, మొదటగా మనం చేయవలసింది ఏంటంటే తగ్గించబడాలి. ఆ తగ్గింపు స్వభావం ఉన్నప్పుడు మాత్రమే మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఇక్కడ 2వ అధ్యాయం 3 నుంచి మనం చదువుకుంటే ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఏం, కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకని ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు ఏం చేయాలంట? ఒకరి కొరకు మనం సహాయ సహకారాలు అందించుకోవాలి. ఎప్పుడు అందించుకుంటాం? దేవుని ప్రేమ మన ఎడలో ఉన్నప్పుడే. ఇక్కడ ఈ మాటను చూడండి, కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమి చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు.
ఎవరైనా ఆపదలో ఉంటే సాయం చేయాలి. లేకపోతే చాలా మందిని చూస్తుంటాం మనము, మన లొకాలిటీలో మనకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ సర్కిల్లో, మరి బంధువులలో, లేకపోతే మరి తెలిసిన వాళ్ళు చాలా మంది చూస్తాం. ఒక వ్యక్తి పైకి అవుతుందంటే ఎదుటి వాళ్ళు ఎట్లా పడగొట్టాలనే చూస్తుంటారు చాలా మంది. ఇక్కడ వాక్యమే, అదే దేవుని బిడ్డ అయితే ఏం చేయాలంటే, ఇక్కడ అదే దేవుని వాక్యం తెలిసిన వారంటే ఏం చేయాలంట, దేవుని కొరకు బ్రతికేవారు ఏం చేయాలంట. ఇక్కడ చూడండి వాక్యం, వినయ మనసు గల వారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యం మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడాలంట. ఇతరుల అవసరతలు ఉంటే, లేకపోతే ఇతరులు ఏదైనా బిజినెస్ చేస్తుంటే వారికి లిఫ్ట్ ఇవ్వాలి, వారికి సహాయం చేయాలి. ఆ గుణం ఎక్కడి నుంచి వస్తుందంటే క్రీస్తు గుణము. ఈరోజు చాలా మందిని చూస్తుంటాం మన 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 జీవితాలలో, మన నడవడిలో చాలా మందిని చూస్తూ ఉంటాం. అంతే, ఒక వ్యక్తి పైకి అవుతుండంటే ఏదో రకంగా పడగొట్టాలి, అది కాన్సెప్ట్, అది థీమ్ ఉంటుంది వాళ్ళకు. అది ఆ కాన్సెప్ట్లో పడగొట్టాలనే దృక్పథం కలిగి ఉంటారు. మీలో ప్రతి వాడును సొంతగా ఎంతసేపు నేనే ఆశీర్వదించబడాలి, నేనే ఉండాలి, నాకే ఉండాలి అని అనుకుంటే అది దేవుని లక్షణం కాదు. ఇక్కడ వాక్యంలో చూడండి, ఒకనికంటే ఒకడు ఏం చేయాలంట, యోగ్యుడని ఎంచుచు, అంటే ఎదుటివాడు సహాయం చేసే రీతిగా ఉండాలి. ఎంతసేపు మన సొంత కార్యాలే చేయడం కాదు, మన కొరకే మనం బ్రతకడం కాదు, మన కొరకు మనం జీవించుకోవడం కాదు, మన కొరకు మనం ఆస్తులు సంపాదించుకోవడం కాదు, కానీ ఇతరులకు సహాయం చేసే రీతిగా మన ఆత్మీయ స్థితి ఉండాలంటే దేవుని వాక్యం మీద మనం కట్టబడాలి. ఇక్కడ చూడండి, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడబలెను. ఎందుకు చూడాలి ఇతరుల కార్యం? నేను ఈయనకు సాయం చేయాలా? ఎప్పుడన్నా మీరు సాయం చేశారా? ఎవరికైనా చేశారా? ఎవరైనా అవసరతలు ఉంటే సాయం చేశారా? ఎవరైనా చేసిండ్రా? ఎవరు చేయలేదు? ఎవరు చేయండి. ఇక్కడ వాక్యం అదే చెప్తుంది, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రం గాక ఇతరుల అవసరతలు సాయం చేసేదేమో, కానీ వాడు పైకి పోతుంటే వాడిని ఎట్లా పడేయాలని చూసేవారే ఎక్కువ ఉంటారు, సాయం చేసే వాళ్ళు తక్కువ. వాక్యం చూడండి, ఇక్కడ ఏమనుంది? ఇక్కడ ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు, ఏ మనసు? క్రీస్తుకు కలిగిన మనసు మనకు ఉండాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండాలి. అంటే ఈ స్వభావము ఎక్కడి నుంచి వస్తుంది? సహాయం చేసే స్వభావం. ఈ స్వభావం ఎక్కడి నుంచి వస్తుంది? క్రీస్తు స్వభావం. అదే ఈరోజు నువ్వు ఒక మంచి బిజినెస్లో వెళ్తున్నాం అనుకో, ఒక మంచి కొద్ది కొద్దిగా దేవుణ్ణి ఆశీర్వదిస్తున్నాను అనుకో, ఎదుటి నీకు సాయం చేయాలంటే సాయం చేస్తాడా? అరే వీడు పలానా బిజినెస్ చేస్తుండే, వీనికి లిఫ్ట్ ఇద్దాం, వీరికి సహాయం చేద్దాం అనేవాళ్ళు ఉంటారా? ఆ బిజినెస్ ఎట్లా పడగొట్టాలనే వారు ఉంటారా? ఒకవేళ పడగొట్టాలి, నాశనం చేయాలని అనుకుంటే ఆ స్వభావం ఎవరి స్వభావం? సాతాను స్వభావం. క్రీస్తు స్వభావం ఏంటి? క్రీస్తు స్వభావం ఏంది? ఇతరులకు సహాయము చేసే గుణం ఉండాలి. క్రీస్తు స్వభావం అది. క్రీస్తు స్వభావం తగ్గించుకొని బ్రతకాలి, అది క్రీస్తు స్వభావం. ఇక్కడ చూడండి, క్రీస్తు యేసులో కలిగిన ఈ మనస్సు మీరులో కలిగిండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొని. దేవుడు యేసుక్రీస్తు ఎక్కడ ఉండాలి? పరలోకంలో దేవునితో పాటు ఉండాల్సిన వ్యక్తి మన కొరకు తగ్గించుకొని ఈ భూమి మీదకి పంపించబడ్డాడు. ఎందుకొరకు పంపించబడ్డాడు అంటే సర్వలోక మానవాళి పాపములను మరి కడిగి తుడిచిపెట్టి దేవుని రాజ్యానికి వెళ్ళడానికి. అయితే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకో. అంటే ఒక్కరి కొరకు ఇతరుల ప్రాణం రక్షించడానికి మరి దేవుడు దైవ స్వరూపి
మనిషిలాగా పుట్టి ఇప్పుడు నిన్ను నన్ను మనందరినీ విడిపించడానికి ఆయన ఈ భూమి మీదకి పంపించబడ్డాడు. ఎందుకు అంటే తగ్గింపు, సహాయం చేసే గుణము, ఎదుటోళ్ళను రక్షించే గుణము, అది క్రీస్తు లక్షణము, దేవుని లక్షణమై ఉంది. కనుక భూమి మీద అందుచేత ఇక్కడ యేసు ప్రభు తగ్గించుకుంటూ గనుక అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు, ఎవరి మోకాలు? ప్రతి వాని మోకాలు. ప్రపంచంలో ఎంతమంది ఉన్నా ఎక్కడ వంగాల్సిందే? దేవుని దగ్గర, క్రీస్తు నామములో వంగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు? ఆ రీతిగా తగ్గించుకున్నాడు. దేవుని ప్రణాళికలో భాగంగా దేవుని స్వంత కుమారుని ఆయన భూమి మీదకి మన కొరకు పంపించాడు. ఒకవేళ మనలాగా మొండితనం ఉండి నేను ఎందుకు పోవాలి, నేను పోను, ఇతరులను రక్షించడానికి నేను ఎందుకు పోవాలి, భూమి మీద కంపు వాసన ఉంటుంది, భూమి మీద చెడ్డ పనులు ఉంటాయి, భూమి మీద అవి ఉంటే నేను వెళ్ళను, నేను బెస్ట్ ప్లేస్లోనే ఉంటాను, దేవునికి విధేయత చూపించకుండా అవిధేయత చూపిస్తే ఈరోజు మనం రక్షించబడేవారమా? మనం పరలోక రాజ్యానికి వెళ్ళేవారమా? అందుకనే దేవుని యొక్క క్రీస్తు యొక్క రక్షణ మనం పొందుకున్నామంటే ఆయన ఒక స్వరూపము, ఆయన యొక్క పోలిక మనకు భూమి మీద మరి స్పష్టంగా దేవుడు మనకు చూపించాడు. అందుకనే ఇక్కడ ఏమనుందంట, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించాడంట. ఏం చేసినట్ట? దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ఆ ప్రతి నామమున, భూమి మీద అనేక నామాలు ఉంటాయా? భూమి మీద అనేక నామాలు ఉంటాయి. అన్ని నామముల కన్నా పైనామం ఎవరి? యేసుక్రీస్తు. ఎందుకు? తగ్గింపు స్వభావము. నీ జీవితంలో, మన జీవితంలో కూడా ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక నువ్వు కలిగి ఉంటే, నువ్వు ఉన్నతంగా దేవుల్లో ఆశీర్వదించబడాలని అనుకుంటే, నువ్వు అందరికంటే పై స్థానంలో ఉండాలని అనుకుంటే, ఒక తాళపు చెవి ఈ రాత్రి నేను మీకు ఇస్తున్నా, ఏంటంటే తగ్గింపు స్వభావము కలిగి బ్రతకడమే. ఎప్పుడైతే ఈ తగ్గింపు స్వభావం కలిగి జీవిస్తామో అప్పుడు దేవుడు నీ ఎడల ఆశీర్వాదాలు ప్రారంభిస్తాడు. అనేక రీతులుగా, అంచెలంచెలుగా నువ్వు ఊహించిన దానికంటే కూడా దేవుడు ఆశిస్తాడు. త్వరగా ఆశీర్వదించబడాలి అని చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు. మరి అక్రమంగా డబ్బులు సంపాదించడం, అక్రమాలు చేయడం ద్వారా దేవుడు ఆశీర్వదించబడాలనుకుంటున్నారు. చాలా మంది చెప్తారు ఏంటంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించడా, మనం ఆశీర్వదించబడ్డాం. అది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించిన. అది దేవుని లెక్క. అది దేవుని లెక్క. ఈరోజు నువ్వు అన్నిటికంటే ఉన్నతమైన స్థానంలో ఉండాలా, లేకపోతే అన్నిటికంటే తక్కువ స్థానంలో ఉండాలని కోరుకుంటున్నావా? దేవుడు ఏ వ్యక్తిని కూడా తోకగా చేయలేదు, అంటే కింది స్థానంలో పెట్టలేదు. ద్వితీయోపదేశకాండంలో చెప్తుందంటే నిన్ను తలగా పెడుతున్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిన్ను అప్పిచ్చేవాడుగా పెడతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం ఏ స్థానంలో ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం? పైకి రాకపోవడానికి కారణం, త్వరగా ఆశీర్వదించబోవడానికి కారణం అంటే హెచ్చింపు. నీ జీవితంలో క్రీస్తు మాదిరి నువ్వు చూపిస్తే, భూమి మీద నువ్వు తగ్గించుకొని బ్రతుకుతే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం చూస్తాం. యాకోబు పత్రిక 4:10 ఈ మాటను మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. మనం తగ్గించుకుంటామా? ప్రభు దృష్టికి, దేవునిలో మనం తగ్గించుకొని బ్రతుకుతామా?
దేవుని దృష్టికి తగ్గించుకొని జీవిస్తామా? అదే కీ పాయింట్ మన జీవితంలో. దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే, సమృద్ధి అనుభవించాలంటే, ఉన్నతమైన మేలును పొందుకోవాలనుకుంటే, దేవుని కృప నీకు రావాలి అంటే, దేవుని పరలోకపు ఆశీర్వాదాలు నీకు రావాలి అంటే, దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని, అది కీ పాయింట్. ప్రభువు దృష్టికి ఎంతమంది తగ్గించుకునే స్థితిలో ఉంటామా మానవులను? చూడండి ఇక్కడ వాక్యము, అప్పుడు ఆయన మిమ్ములను హెచ్చిస్తాడంట. తగ్గించుకునే స్వభావం లేకపోతే దేవుడు ఎప్పుడు హెచ్చిస్తాడు? నేను చాలా మందిని గమనిస్తూ ఉంటాం అనేక ప్రాంతాలలో. మరి గమనిస్తున్నప్పుడు ఏంటంటే, ఫస్ట్ వచ్చి ప్రార్థన చేయించుకుంటారు, దేవుడు ఆశీర్వదించబడతారు. తర్వాత అంచెలంచెలుగా ఆశీర్వాదాలు మొదలు పెట్టంగానే మరి లెక్కలేని ధనాన్ని కూడా పెరిగిపోతూ ఉంటుంది. అందుకనే అది సాతాను స్వభావంగా బైబిల్ అభివర్ణిస్తుంది. నీ జీవితంలో, మన జీవితంలో దేవుని హెచ్చింపు రావాలంటే మొదటిగా చేయవలసిందంటే తగ్గించుకోవాలి. అది తగ్గింపు స్వభావం. ఇక్కడ చూడండి, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. చాలా మందిని హెచ్చింపబడాలి మొదటగానే, తగ్గించబడకుండా డైరెక్ట్ ఆశీర్వదించబడాలని కోరుకుంటారు. కానీ దేవుడు మన ఎడల ఆశీర్వాదాలు ఎప్పుడు ప్రారంభిస్తారంటే వినయము కలిగి బ్రతికినప్పుడు మాత్రమే. వినయము కలిగి బ్రతికినప్పుడు మాత్రమే. ఆ వినయము మనకు ఎట్లా వస్తుందంటే, దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది వినయం. ఈ వినయం బయట మార్కెట్లో అమ్మరండి, సూపర్ మార్కెట్లో అమ్మరు వినయం, లేకపోతే అక్కడక్కడ వినయం అమ్మరు. మనకు వినయం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని వాక్యంలో మనకు వినయం దొరుకుతుంది. నువ్వు వాక్యం విని వాక్య ప్రకారం జీవిస్తే, వాక్యాన్ని అనుసరించి బ్రతుకుతే, నీకు వినయము, వాక్యము నీకు వినయాన్ని ఇస్తుంది. ఎందుకంటే క్రీస్తు స్వభావము మనకు వస్తుంది. ఆ క్రీస్తు స్వభావం లేకుండా మనం ఎన్ని చేసినా మనకు ఆ హెచ్చింపు రాదండి. మన హెచ్చింపు కీర్తనలో ఉంటుంది. మన హెచ్చింపు మరి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ నుంచి రాదు. కానీ మన హెచ్చింపు ఎక్కడి నుంచి వస్తుందంటే పరలోకం నుండి మన హెచ్చింపు వస్తుంది. నీకు హెచ్చింపు రావాలని అనుకుంటే మొదటగా నువ్వు తగ్గించబడాలి. నీ జీవితంలో క్రీస్తు హెచ్చించబడాలి. మన జీవితంలో క్రీస్తు హెచ్చించబడినప్పుడు, మనం తగ్గించబడినప్పుడు మాత్రమే దేవుని ఆశీర్వాదాలు మనం చూస్తాం. సామెతలు 22:4 చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం అంట. ఏందంట? సామెతల గ్రంథం, సామెతలు 22:4, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం అంట. ఏంటంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు వచ్చేదేంటి? మనకు వినయం వస్తుంది. మనం దేవుని యందు భయభక్తులు కలిగి లేకుండా, దేవుని యందు ఇష్టానుసారంగా మనము జీవిస్తూ బ్రతుకుతే వినయం రాదండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనతయు దాని జీవమును దాని వలన కలుగుతుందంట. ఏమొస్తాయంట? నువ్వు తగ్గించుకొని ఉంటే, మనం తగ్గించుకొని మనం బ్రతుకుతే ఈ భూమి మీద, మనం తగ్గింపు స్వభావం కలిగి మనం ఉంటే, మనం తగ్గింపు నిర్ణయాలు తీసుకుంటే, లేకపోతే దేవుని ముందర పెట్టి మనం వెనుక ఉంటే, వాక్యం చూడండి ఇక్కడ, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును వస్తాడు. మనం ఒకటే పరుగు. ఎందుకంటే ఘనత నిమిత్తమై పరిగెడతాం, ఐశ్వర్యం నిమిత్తమై పరిగెడతాం, మరి ఇంకో దాని గురించి పరిగెడతాం. కానీ అవి ఏవి కూడా మన దగ్గర రాదు. బైబిల్ చెప్తుంది ఏంటంటే, మనం ఎప్పుడైతే తగ్గింపు స్వభావం కలిగి జీవిస్తామో, భయభక్తులు కలిగి ఎప్పుడైతే జీవిస్తామో, ఆటోమేటిక్గా నువ్వు పరిగెత్తాల్సింది కాదు, అవే మన ఏడల పరిగెత్తుకుంటూ మన దగ్గరికి వస్తాయి. మనం చేయవలసింది ఒకటే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే నీకు ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యం ఇస్తాడు దేవుడు, ఘనత కావాలంటే ఘనత ఇస్తాడు దేవుడు. నీకు ఏది కావాలన్నా దేవుడు అవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడంట. చేయవలసింది ఒకటే, భయభక్తులు కలిగి ఉండడము. అది లేకుండా మనం ఎన్ని చేసినా, నువ్వు 24 గంటలు కష్టపడి పనిచేసినా, నువ్వు దేవుని ఐశ్వర్యమో ఈ భూమి మీద చూడలేము. మనం అక్రమాలు చేస్తూ వస్తుండొచ్చు, డబ్బు మోసాలు చేస్తూ వస్తుండొచ్చు, ఆ డబ్బు. కానీ పరలోకపు ఆశీర్వాదాలు నీకు రావాలి అని అనుకుంటే
వినయము కలిగి భయభక్తులు కలిగి మనం జీవించాలి. అప్పుడు మాత్రమే దేవుని కార్యాలు చూస్తాం మనం. మరి రాజు అయినటువంటి సౌలు చేసినటువంటి ఘోరమైన తప్పు ఏంటంటే, తన కెరియర్ ప్రారంభంలోనే సౌలు ఘోరమైన తప్పు చేశాడు. దేవుడు ఆదేశించినట్లు అమాలేకులు మరి వారి ఆస్తులన్నింటినీ పూర్తిగా నాశనం చేయడంలో విఫలమయ్యాడు. దేవుడు ఏం చెప్పాడు ఆయనకు? అమాలేకీయులు మరి వారి ఆస్తులన్నీ కూడా మరి నాశనం చేయమని సౌలుకి చెప్తే, మరి సౌలు ఏం చేశాడంట? కొంచెము దేవుని మాటను ధిక్కరించి మరి దేవుడు ఇజ్రాయెల్ మధ్య షరతులతో కూడిన నిబంధన కీలక భాగము ఏంటంటే విధేయత చూపించడము. దేవుడు సౌలు రాజు దేవునికి విధేయత చూపించడంలో విఫలమైపోయాడు. సౌలు చేసిన తప్పు, చిన్న వయసులో రాజుగా అయ్యాడు, 42 సంవత్సరాలు పరిపాలించాడు. కానీ అమాలేకీయుల యొక్క ఆస్తులను నాశనం చేయడంలో, ధ్వంసం చేయడంలో సౌలు చేసిన తప్పు ఏంటంటే దేవుని మాటకు విధేయత చూపెట్టలేకపోయాడు. తద్వారా మరి ఆ పతనము ప్రారంభమైందిగా మరి చూసారు. దేవుని అభిషక్తుడైన రాజుగా సౌలు ఆ ఆజ్ఞను పాటించే బాధ్యతను వహించాడు. కానీ సౌలు చాలా నిరాశకు గురయ్యాడు, ఎందుకంటే అవిధేయత చూపించడం బట్టి. కాబట్టి మరి అక్కడ ఒక మాధ్యమ దేవుని మాటను వినకుండా మరి సౌలు మరి ఇతర మాధ్యమాన్ని ఆశ్రయించడం వల్ల దేవుని అవిధేయత గురై పతనానికి నాంది పలికాడు. ఎందుకంటే నాకు కొంచెం ఆశ్రయించబడగానే మరి సౌలు అనుకుంటే దేవుని మాటకు ఎందుకు వినాలి? దేవుని మాటను ధిక్కరించాడు. దేవుని కంటే జ్ఞానవంతుడు అనుకున్నాడు. వాక్యంలో చూస్తే మరి సామ్యుయేలు ఆత్మ మృతుల నుండి లేపమని చెప్పాడు. మరి ఆయన ఆశ్రయించిన మాధ్యమం ఏంటంటే క్షుద్ర సంబంధమైన దాన్ని మరి సౌలు గారు ఆశ్రయించడం వల్ల దేవుని మాటకు అవిధేయత చూపించడం మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మరి దేవునికి కోపం తెప్పించా. ఎందుకంటే మరి అతనికి దేవునికి బదులుగా మరి పైచాసిక శక్తులను ఆశ్రయించడం తోటి సౌలు పతనము ప్రారంభమైంది. నీ జీవితంలో దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలను చూడాలంటే, నో మ్యాటర్ ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎంత పెద్ద సమస్య నీ ముందు ఉన్నా, దేవుని వాక్యంకు నీ మైండ్ సెట్ సరితూగినప్పుడు మాత్రమే దేవుని మాటకు దేవుడు నీ సమస్యలో ఇన్వాల్వ్ అయి పనిచేస్తాడు. నేనే జ్ఞానవంతుణ్ణి, నాకే అన్ని తెలుసు అని అనుకుంటే దాన్ని హెచ్చింపుగా బైబిల్ పరిగణిస్తుంది. కనుక మనము దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే సౌలు పతనం కావడానికి కారణం ముఖ్యంగా అవిధేయత. దేవుని కంటే కూడా మరి దేవుని ఆశ్రయించాల్సినటువంటి అతను ఇతర శక్తుల మీద ఆశ్రయించడం వల్ల పతనము ప్రారంభమైంది. కనుక మన జీవితంలో కూడా ఉన్నతమైన స్థితికి రావాలి అని అనుకుంటే మొదటగా చేయవలసింది ఏంటంటే వినయము, విధేయత, భయభక్తులు కలిగి మనం జీవిస్తే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మేలును మనం పొందుకుంటాం. నీ జీవితంలో దేవుని కృప కొరకు కనిపెడుతున్నావేమో, నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాల కొరకు కనిపెడుతున్నావేమో, నీ జీవితంలో ఆర్థిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు కనిపెడుతున్నామేమో. మూడే చేయవలసింది: దేవుని యందు భయభక్తులు కలిగి, వినయం కలిగి, తగ్గించుకొని బ్రతికినప్పుడు మాత్రమే దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొస్తాడు. కనుక 1 పేతురు 5వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చూసినట్లయితే, 1 పేతురు దేవుడు 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం, ఏం చేయాలంట? దీన మనసు అనే వస్త్రంను ధరించుకోవాలంట. దీన మనసు అనే వస్త్రంను ఎప్పుడు ధరించుకుంటామంటే క్రీస్తు దేవుడు మనలో ఉన్నప్పుడు మాత్రమే ఆ దీనత్వం మనకు వస్తుంది. ఆ చదవమ్మా. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడు. దేవుని కృప నీకు రావాలి అంటే దీన మనసు కలిగి ఉండాలి. దేవుని కనుదృష్టి నీ మీద ఉండాలంటే దీన మనసు కలిగి ఉండాలి. దేవుని దృష్టి నీ మీద ఉండాలంటే, నీ కుటుంబం మీద, నీ గృహం మీద ఉండాలంటే దీనత్వము కలిగి మనము బ్రతకాలి. ఎందుకు దీనత్వం కలిగి బ్రతకాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఒకవేళ అహంకారమైనటువంటి మనసు మనం కలిగి ఉంటే దేవుని చేత మనం ఎదిరించబడతాం. అదే వాక్యం చెప్తుంది ఏంటంటే, దేవుడు అహంకారులను ఎదిరించి
దీనులకు కృప చూపిస్తాడు. దేవుని కృప నీకు రావాలంటే దీనత్వము కలిగి నువ్వు బ్రతకాలి. దేవుని ఆశీర్వాదం నీకు రావాలంటే, దేవుని కృప నీకు రావాలి అంటే దీన మనసు కలిగి మనం జీవించాలి. అంతేకాకుండా 6వ వచనం, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు, అంటే ఆ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ టైంలోకి నువ్వు రావాలి. ఆ టైం వరకు నువ్వు వస్తావా, దీన మనసు కలిగి జీవిస్తావా, సాత్వికం కలిగి జీవిస్తావా, అది నీ ఇష్టం. ఆ సమయానికి రావాలి. ఇక్కడ చూడండి, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలంట. ఏం చేయాలంట? దీన మనసు కలిగి మనం ఉంటేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. సౌలు హఠాత్తుగా తెలివి తక్కువగా వ్యవహరించి ఉండొచ్చు ఆయన జీవితంలో. ఎందుకంటే ఆయనకు వెంటనే ఆయనకున్నటువంటి సమస్య పరిష్కరించబడాలని మరి తెలివి తక్కువగా ప్రవర్తించవచ్చు, కానీ దేవుని దగ్గరికి రాలేదు ఆయన. అంతేకాకుండా మరి ఆయన జీవితంలో చేయడం ఏంటంటే దేవుని మాటకు అవిధేయత చూపించడం మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మరి ఎప్పుడైతే దేవుడు నిన్ను హెచ్చించాలని అనుకుంటే ఫస్ట్ మనం తగ్గించబడాలి, దేవుడు మాత్రమే హెచ్చించబడాలి. కనుక మన జీవితంలో దేవుడు ఉన్నతమైనటువంటి స్థితికి రావాలంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం త్వరగా ముగించుకుందాం. 12వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఇక రాయబడినటువంటిది 12, తన్ను తాను ఎంచుకొనిన దానికంటే ఎక్కువగా అంటే నీ సామర్థ్యమును దాటి మనం ఎంచుకుంటాం. పడిపోవడానికి కారణం ఏంటంటే నాకే ఎక్కువ జ్ఞానం ఉంది, నాకు చెప్తాడు ఆయన నాకు చెప్పేస్తాయా, ఆయన చెప్పేది నాకేంది అని అనుకుంటాం. వాక్యం చూడండి, ఇక్కడ తన్ను తాను ఎంచుకున్న దానికంటే, అంటే నీకున్న కెపాసిటీ కంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. మన జ్ఞానం ఎక్కడుందో అక్కడి వరకే ఆగిపోవాలి, దేవునికి చోటు ఇవ్వాలి. తన్ను తాను ఎంచుకొనదగిన కంటే ఎక్కువగా ఎంచుకొనగా దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము తాను స్వబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను దేవుడిచ్చిన సామర్థ్యాన్ని బట్టి మనము నడుచుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ ఏంది, ఇక్కడ చదవమ్మా, తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపడ కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానికి చెప్తున్నాను. ఈ లేఖన భాగాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, జీవిత పాఠాలు ఏంటంటే, మనము దేవుని మీద ఆధారపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీకు ఏ సమస్య వచ్చినా, ఆర్థిక సమస్య వచ్చినా, అనారోగ్య సమస్య వచ్చినా, ఇంకొక సమస్య వచ్చినా, నీ సొంత తెలివి మీద ఆధారపడక, స్నేహితుల తెలివి మీద ఆధారపడక, నువ్వు ఎంచుకునే దానికంటే కూడా ఇంకెక్కువగా ఎంచుకొనక పూర్తి స్థాయిలో దేవుని మీదనే ఆధారపడి విధేయత చూపించినప్పుడు మాత్రమే దేవుడు నిన్ను అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. సౌలు పొరపాటు చేయడం వల్ల ఆయన పడిపోవడానికి కారణము అవిధేయత, దేవుని మాటకు అవిధేయత. ఆయన ఎంచుకునే దానికంటే కూడా, దేవుని కంటే కూడా, దేవుని జ్ఞానం కంటే కూడా మరి నాకు తెలుసులే అన్న రీతిగా సొంత నిర్ణయాలు ఎప్పుడైతే తీసుకున్నాడో పతనం ప్రారంభమైపోయింది. నీ జీవితంలో నువ్వు దేవుని స్థితిలో ఎదగాలని అనుకుంటే దేవునికి చోటివ్వు, దేవుని ఆలోచనకు చోటివ్వు, దేవుని చిత్తానికి చోటివ్వు. నీ సొంత నిర్ణయాల ప్రకారం నువ్వు పోతే అబ్సల్యూట్గా అన్కండిషనల్గా నువ్వు ఫెయిల్ అయిపోతావు. నీ సొంత నిర్ణయాల ప్రకారం నువ్వు ఎప్పుడైతే పోతావో నువ్వు ఫెయిల్ అయిపోతావు నీ జీవితంలో. సౌలు గారు చేసింది కూడా అదే. 30 సంవత్సరాల్లో రాజుగా చేయబడ్డాడు, 42 సంవత్సరాలు పరిపాలించాడు. ఒకానొక సందర్భంలో దేవుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇతర మాధ్యమాన్ని ఆశించి ఆధారపడడం వల్ల దేవుని కోపానికి రగులుకున్నాడు, తద్వారా పతనమైపోయాడు. ఒక్కోసారి ప్రార్థన చేస్తాం, జవాబు రాకపోవచ్చు, అయినా దేవుని మీదనే విధేయత చూపించాలి. మన జీవితంలో కూడా అంతే. మరి విధేయత దేవుడు ఎప్పుడు కూడా మన నుంచి కోరుకునేది ఏంటంటే దేవుని మీదనే ఆధారపడాలని ఆయన కోరుకుంటాడు. నీ జీవితంలో దేవుని మీద ఆధారపడితే నీకు దేవుడు భవిష్యత్తు, మరి మంచి భవిష్యత్తు ఇస్తాడు. నీ సొంత నిర్ణయాల ప్రకారం ఆధారపడితే నీ జీవితము పతనానికి నాంది పలుకుతుంది. సౌలు గారి పడిపోవడానికి కారణం అదే, దేవుని యందు అవిధేయత చూపించాడు. కనుక మన సొంత బలం మరియు వివేకం మీద మనం ఆధారపడినప్పుడు మనం మనకు కావలసినటువంటి విపత్తులన్నీ కూడా మనమే కొని తెచ్చుకుంటాం.
మన కష్టాలను మనమే కొనుక్కు తెచ్చుకుంటాం. ఎందుకో మన సొంత నిర్ణయాల ప్రకారం మనం ఆధారపడతాం. కాబట్టి నువ్వు దేవునికి చోటిస్తే దేవుడు మన విలువను తెలుసుకోవడానికి అతని వద్దకు వెళ్ళకుండా మరి మనం ఆగిపోకుండా దేవుని మీదనే ఆధారపడి దేవుని కృప కొరకు కనిపెట్టేవారుగా మనం ఉండాలి. మరి సౌలు ప్రజలతో తన ప్రజాదరణ మరి దేవుడు ఆయనను ఆశీర్వదిస్తున్నప్పుడు ప్రజలతో ఆయనకున్నటువంటి ప్రజాదరణను ఆహ్వాదించాడు. కానీ చివరికి సొంత జ్ఞానం మీద ఆధారపడడంతో పతనము అయిపోయాడు. మరి సౌలు గారు మర్చిపోయింది ఏంటంటే దేవుడే ఆయనను రాజుగా నియమించాడని మర్చిపోయాడు. ఆయన చేసిన పొరపాటు ఏంది? దేవుడే ఆయనను రాజుగా నియమించాడని మర్చిపోయి ఒకానొక సందర్భంలో అవిధేయత చూపించడంతో పతనానికి నాంది పలుకున్నాడు. మన జీవితంలో మనం వేసే ప్రతి అడుగులో దేవుడు ఉంటేనే మనము దేవుని కృపను పొందుకుంటాం, లేకపోతే వేస్ట్. ఏ స్థితిలో నువ్వు ఆశీర్వించబడుతున్నా ఆ స్థితిలో దీన మనసు వినయ మనసు కలిగి మనం బ్రతకాలని ఈ లేఖన భాగాల నుంచి మనం కొంచెం ఆశీర్వించబడగానే లెక్కలేనితనంతో ఉండకుండా దేవుని కృప కొరకు కనిపించుకుంటూ ఉంటే తన్ను తాను తగ్గించుకొని వాడు నువ్వు హెచ్చించబడాలి అని అనుకుంటే మొదటగా నువ్వు తగ్గించబడాలి. నువ్వు నో మ్యాటర్ నేను ఎంత ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించినా అంత తగ్గింపు కలిగి జీవిస్తేనే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం నిలకడగా ఉంటుంది తప్ప సౌలు మాదిరి అవిధేయత చూపిస్తే పతనానికి నాంది పలకాల్సిన వారమైతే మన జీవితంలో. కనుక ఈ జీవిత సత్యంలో నుంచి సౌలు గారి జీవిత సత్యం నుంచి మరి సౌలు మొట్టమొదటిగా విధేయత మనలాగే దేవునికి చూపించాడు. కానీ ఎప్పుడైతే ఆయన ఫేమస్ అవుతుండో అప్పుడు పతనానికి ఆయన దారి వేయడం మనం చూస్తూ ఉంటున్నాం. కనుక నీ జీవితంలో మన జీవితంలో విధేయత కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుని కృప మన జీవితంలో ఉంటుంది. కనుక చివరిగా ఒక వచనం చదువుకొని మనం ముగించుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అహంకారము వెంబడి అవమానం వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉందంట. చూసారా, అహంకారం వెంబడి ఏమొస్తుందంట? అవమానం వస్తుందంట. అందుకనే మా లోక సామెతలు ఉంటాయి కొన్ని. ఏంటంటే పెరుగుట విరుగుట కొడకే. ఎందుకు అలా ఇక్కడ అహంకారం వెంబడి ఎందుకు వస్తుంది అవమానం అంటే ఎంత ఎదిగితే అంత లెక్కలేనితనం ఉంటుంది మనుషులకు. కానీ దేవుని వాక్యం చెప్తుంది అహంకారము వెంబడి అవమానం వచ్చును, వినయము కలిగి. వినయం ఎప్పుడు వస్తుంది మనకంటే దేవునిని కలిగి జీవించినప్పుడు. వినయం ఎప్పుడు వస్తుంది మనలో అంటే దేవుని స్వభావం కలిగి జీవించినప్పుడు. వినయం ఎప్పుడు వస్తుంది మనకంటే క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు. వినయం మనకి ఎప్పుడు వస్తుందంటే దేవుని వాక్యము మనలో ఉన్నప్పుడు మాత్రమే వినయం వస్తుంది. అందుకని ఇక్కడ చూడండి, వినయం గల వారి యొద్ద జ్ఞానం ఉంది. 3వ వచనం, యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిస్తాడు. నువ్వు నమ్మకంగా ఉంటే నీ ఆశీర్వాదాలకు అదే త్రోవ తీసుకెళ్తుంది, త్రోవ చూపిస్తుందంట. నువ్వు ఈరోజు వెళ్తుంటే అనేక మార్గాలు నీ ఎదుట మూసి ఉన్నాయేమో, నువ్వు ఏ పని చేసినా సక్సెస్ అవుతలేవేమో, ఏది చేసినా సక్సెస్ కాని స్థితిలో ఉన్నావేమో, అప్పులు ఉన్నాయేమో, భయంకరమైన స్థితిలో నువ్వు ఉన్నావేమో. నువ్వు చేయవలసింది ఒకటే, యథార్థమైనటువంటి స్థితిలో నువ్వు ఉంటే ఆ యథార్థతనే ఆశీర్వాదాలకు త్రోవ చూపిస్తుంది. చూడండి ఇక్కడ, యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేస్తుందంట. ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షించును, యథార్థవంతుల నీతి వారి మార్గంను సరళం చేయును. ఏంటంట? యథార్థవంతుల నీతి. యథార్థంగా జీవిస్తే మార్గంలో సరళము చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోను. యథార్థవంతుల నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులు తమ దురాశ వలనే పట్టబడుదురు. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును, బలాఢ్యుని వాని ఆశ భంగమై పోవును. చివరిగా నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధల పాలగును. నువ్వు నీతిమంతునివా భక్తిహీనునివా? ఎవరు నీతిమంతుడు, ఎవరు భక్తిహీనులు అంటే, నీతిమంతులు ఎవరంటే దేవుని చిత్త ప్రకారం నడుచుకునేవారు. భక్తిహీనుడు ఎవరంటే
వాక్యాన్ని తృణీకరించి బ్రతికేవారు, దేవుడు అంటే భయం లేనివారు, భక్తిహీనులు. కనుక నీ ఆశీర్వాదాలకు, దేవుడు ఏర్పాటు చేసిన ఆశీర్వాదాలకు దారి తెరవబడాలి అంటే యథార్థంగా బ్రతకాలి, నమ్మకంగా బ్రతకాలి, మరి వినయం కలిగి బ్రతకాలి. అహంకారం ఉండకుండా వినయం కలిగి బ్రతికినప్పుడు మాత్రమే దేవుని ఆశీర్వాదాలను మనం చూడగలుగుతాం. అది విధేయత చూపించి దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకున్నప్పుడు మాత్రమే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. కనుక మనం ఈ రాత్రికాల వేళలో మనం ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం.